మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సిబిగెట్ అప్లికేషన్కి సంబంధించింది చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. అన్న మేము 6th సెమ్లు ఉన్నాం, ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ కాలేదు, 6th సెమ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు, అండ్ మేము ఓపెన్ డిగ్రీ చదువుతున్నాం, లేదంటే మేము బీటెక్ చేస్తున్నాం. ఓపెన్ డిగ్రీ ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఉన్నాయి, బీటెక్ ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఉన్నాయి. సో మా డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఉన్నాయి, మేము ఇంకా సిపిగెట్ అప్లై చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో ద థింగ్ ఈజ్, సిపిగెట్ అప్లై చేసుకోవడం అనేది ఈజీ. అప్లికేషన్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, ఓకేనా. నువ్వు డిగ్రీ నార్మల్గా ఇంకా రిజల్ట్స్ రాకున్నా ఏం కాదు, నెక్స్ట్ మంత్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏం కాదు, అక్కడ అప్లికేషన్లు అడిగేది నీ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అని అడుగుతుంది. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ హాల్ టికెట్ నెంబర్, అది బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీ ఫార్మసీ, ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా పర్లేదు, జస్ట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ దేనికి రాస్తున్నారు అది సెలెక్ట్ చేసుకొని దాని క్వాలిఫికేషన్ డిగ్రీ అని పెట్టేసి మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ ఆర్ అవైటింగ్ అని పెట్టాలి. రిజల్ట్స్ ఆర్ అవైటింగ్ అంటే దాని మీనింగ్ మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఇంక ఎగ్జామ్స్ కంప్లీట్ కాలేదు, రిజల్ట్స్ రాలేదు, సో వెయిటింగ్ చేస్తున్నామని ఆప్షన్ సెపరేట్ ఇస్తారు. ఎందుకంటే సిపిగెట్ వాళ్ళకి కూడా తెలుసు కదా, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటారు, రిజల్ట్స్ అనేవి రావు అని. అండ్ మనకు ఓపెన్ యూనివర్సిటీ కానీ లేదంటే కొన్ని డిగ్రీ యూనివర్సిటీలలో ఇంకా 6th సెమ్ కంప్లీట్ కాలేదు. సో వాళ్ళ డౌట్ ఏంటంటే ఇంకా మా 6th సెమ్ ఎగ్జామ్సే కాలేదు, సిపిగెట్ ఇప్పుడే అప్లై చేసుకున్నా ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. మీరు నార్మల్గా డిగ్రీ అప్లై చేసుకుంటే అది డిగ్రీ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఉన్నా దాని నెక్స్ట్ మంత్ ఉన్నా అప్పటి వరకు రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఆగస్ట్లో కదా, ఆగస్ట్లోనే సిపిగెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో, ఆగస్టు లాస్ట్ వరకు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు అంటే అదే కౌన్సిలింగ్ మనకు ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లోనే ఉంటుంది. ఆ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు అప్పుడు నార్మల్గా ఫస్ట్ పేజ్ అది, అప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. టీసీ కానీ, డిగ్రీ మెమోస్ కానీ, డిగ్రీ మెమోస్ అంటే లాంగ్ మెమోస్, లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్, ఫస్ట్ సెమ్ మెమో టు 6th సెమ్ మెమో. 6th సెమ్ మెమో లేకపోతే ఆన్లైన్లో రిజల్ట్స్ వచ్చిన ప్రింట్అవుట్ని స్కాన్ చేసి పెట్టినా ఏం కాదు, యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు డిగ్రీ పాస్ అయితే అయిపోతుంది. సో అప్పటి వరకు ఆగస్ట్ ఎండ్ వరకు మనకి మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. అప్పటికి కూడా మీ ఓపెన్ డిగ్రీ రిజల్ట్స్ కానీ లేదంటే మీ నార్మల్ రెగ్యులర్ డిగ్రీలు లేదంటే బీటెక్ రిజల్ట్స్ అప్పటికి రాకపోతే ఏం కాదు, అది జస్ట్ ఫస్ట్ పేజ్దే. సెకండ్ పేజ్ ఉంటుంది, సెప్టెంబర్లో థర్డ్ పేజ్ ఉంటుంది. సెప్టెంబర్లో సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. సెకండ్ పేజ్లో మిస్ అయినా థర్డ్ పేజ్ వరకైనా మీ బీటెక్ కానీ ఓపెన్ డిగ్రీ కానీ రెగ్యులర్ డిగ్రీ కానీ అయిపోతే అప్పటి వరకు మళ్ళీ ప్రతి పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఫస్ట్ పేజ్లో చేసుకోవచ్చు, చేసుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో మిస్ అయితే సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి అవి అప్రూవ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అది కూడా మిస్ అయితే థర్డ్ పేజ్ ఉంటుంది. థర్డ్ పేజ్లో కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఒక 2-3 days టైం ఇస్తారు, చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లోడ్ చేసుకొని అది చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఏదో ఒక పేజ్లో మీ డిగ్రీ రిజల్ట్స్ వస్తాయి. ఓపెన్ డిగ్రీ కానీ వేరే రిజల్ట్స్ కానీ సప్లిమెంట్ ఇన్స్టాంట్ సప్లీ వాళ్ళు కూడా ఫస్ట్ పేజ్ మిస్ అవుతారు కావచ్చు మేబీ, బట్ సెకండ్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్ ఉంటుంది. థర్డ్ పేజ్ వరకైనా మీ ఓపెన్ డిగ్రీ రిజల్ట్స్ కానీ ఇన్స్టాంట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కానీ బీటెక్ రిజల్ట్స్ కానీ ఏమైనా వచ్చేటి ఉంటే లేట్ అయితే ఫస్ట్ పేజ్ మిస్ అయినా సెకండ్ పేజ్ మిస్ అయితే థర్డ్ పేజ్ వరకు ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు వచ్చినా కానీ మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, ఓకేనా. మీరు పాస్ అవుతారు, సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు అప్రూవ్ చేస్తారు, పాస్ అయినా అన్నట్టు. అప్రూవ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ రెగ్యులర్గా నార్మల్గా డిగ్రీ పాస్ అయితే నో ప్రాబ్లం, ఫస్ట్ పేజ్లోనే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, సీట్ అలాట్మెంట్ అవుతుంది. బట్ ఫస్ట్ పేజ్లో అన్ని సీట్స్ ఖాళీ ఉంటాయి కాబట్టి క్యాంపస్లో సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ పేజ్ మిస్ అయితే మీరు ఓపెన్ డిగ్రీ రిజల్ట్స్ లేట్ అవ్వడం వల్ల లేదంటే ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఉండడం వల్ల రిజల్ట్స్ లేట్ అయితే ఫస్ట్ పేజ్ మిస్ అయితే మంచి క్యాంపస్ సీట్స్ అన్ని ఫస్ట్ పేజ్లో ఫిల్ అయితే సెకండ్ పేజ్లో థర్డ్ పేజ్లో దొరకడం కష్టం, ఓకేనా. ఏదో ఒక పీజీ కాలేజ్ నార్మల్ తక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక క్యాంపస్లో రానికి. సెకండ్ అండ్ థర్డ్ పేజ్లో వస్తుంది, బట్ తక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ పేజ్లోనే అన్నీ ఫిల్అప్ అయిపోతాయి కాబట్టి. ఇది అన్నట్టు ఇప్పుడు సిపిగెట్ అప్లై చేసేటప్పుడు జస్ట్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ ఆర్ వెయిటింగ్ అని పెట్టి అప్లై చేసుకోవచ్చు. మీకు 2 months తర్వాత 1 month తర్వాత డిగ్రీ 6th సెమ్ అయిపోయి లేదంటే బీటెక్ కానీ ఓపెన్ డిగ్రీ కానీ అయిపోయి రిజల్ట్స్ వచ్చినా కానీ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఆగస్ట్లోనే ఎగ్జామ్స్, మనకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్ స్టార్ట్ అయినప్పుడు అవసరం. ఏం అవసరం, డిగ్రీ పాస్ కావాలి ఆ టైం వరకు. ఒకవేళ అప్పుడు పాస్ కాకపోతే సెకండ్ పేజ్ వరకు పాస్ కావాలి, అప్పుడు కూడా పాస్ కాకపోతే థర్డ్ పేజ్ వరకు పాస్ కావాలి. సో సెప్టెంబర్ వరకు ఛాన్స్ ఉంది. సెప్టెంబర్లో సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ అప్పుడు అయిపోతాయి సెప్టెంబర్ వరకు. ఫస్ట్ పేజ్ ఆగస్ట్లో అవుతుంది నాకు తెలిసి, అండ్ సెకండ్ అండ్ థర్డ్ పేజ్ అయిపోయేసరికి సెప్టెంబర్ టైం పడుతుంది.
సో చాలా టైం ఉంది. ఫస్ట్ పేజ్ మిస్ అయినా సెకండ్ పేజ్ మిస్ అయినా థర్డ్ పేజ్, అప్పటి వరకైనా నువ్వు ఇన్స్టెంట్ సప్లీ పాస్ అవుతావు, లేదంటే ఓపెన్ డిగ్రీ పాస్ అవుతావు. సో ఇట్లాగో పాస్ అవుతావు కాబట్టి సేఫ్టీ పర్పస్ అప్లై చేసి పెట్టుకో. ఇన్స్టెంట్ సప్లీ ఉంది, ఫెయిల్ అయితే 1 year గ్యాప్ వస్తుంది కావచ్చు, ఓపెన్ డిగ్రీ రిజల్ట్స్ ఉన్నాయి లేట్ అవుతుంది కావచ్చు అని థాట్స్ పెట్టుకుని సిపికెట్ అప్లై చేయకుండా ఉండకండి. 800 ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ అయితే చేసి ఎగ్జామ్ అయితే రాయదు, ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు పాస్ అయితే అప్పుడు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. అది ఫస్ట్ పేజ్ అయితే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ అయితే సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అయితే థర్డ్ పేజ్. ఓకేనా? అంతే, అంతకుమించి చెప్పాల్సింది ఏం లేదు. ఆ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, జస్ట్ ఇంకో కొన్ని డేసే ఉంది. మేబీ అది స్టార్ట్ అయిన తర్వాత నేను వీడియో చేస్తాను. అండ్ అప్లికేషన్ వీడియో కూడా ప్లేలిస్ట్ ఉంటుంది, యూట్యూబ్ ప్లేలిస్ట్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్. ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఏ లింక్ అంటే సిపికెట్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది లింక్ ఉంటుంది. ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు అది క్లారిటీగా, లేదంటే ల్యాప్టాప్ కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని వీడియో చూస్తే మీరు ఏం మిస్టేక్ చేయకుండా ఉంటారు. అప్లై చేసేటప్పుడు ఏం అవసరం లేదు, క్యాస్ట్ ఇన్కమ్ కూడా అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంకి అన్నీ కావాలి. ఇప్పుడు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, 10th కానీ డిగ్రీ కానీ, నార్మల్గా ఆధార్ డీటెయిల్స్, అడ్రస్, నువ్వు ఏ సబ్జెక్ట్ అప్లై చేస్తున్నావు అని అవన్నీ, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, జస్ట్ సింపుల్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సిపికెట్ అప్లై చేసుకోవాలి. అంతకు మించి ఏం లేదు. మేబీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటే 3 పేజ్లు ఉంటాయి. థర్డ్ పేజ్ వరకు పాస్ అయినా మనం సిపికెట్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లక్కీలీ ఫస్ట్ పేజ్లోనే అందరూ క్లియర్ కావాలి డిగ్రీ. ఫస్ట్ పేజ్లోనే ఛాన్స్ ఉంటుంది ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఫస్ట్ పేజ్లో సీట్ రావాలని కోరుకుంటున్నాను యాజ్ ఏ క్యాంపస్ స్టూడెంట్గా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కొత్త వాళ్ళకి ఛానల్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అప్డేట్స్ వస్తూనే ఉంటాయి రిగార్డింగ్ సిపికెట్ ఎస్పెషల్లీ. ఓకేనా? ఉంటా, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. చాలా లేట్ అయింది వీడియో, ఇంకా దీనిలో యాక్చువల్గా 11 అవుతుంది టైము. ఫుడ్ దీనిలో ఇంకా జస్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే చాలా కామెంట్స్ చూసి అన్న ఎలిజిబులా కాదా అని అడుగుతున్నారు. ఈ వీడియో తోటి ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను మేబీ. ఓకేనా? తినలేదు కాబట్టి కొంచెం వాయిస్ తక్కువ వస్తుంది. సారీ ఫర్ దాట్. ఓకే, ఉంటా, బాయ్.